మిలిక్ హోమ్లెస్. సాయంత్రం శారీ ఉంటుంది. పొద్దు నుంచి ఫుడ్ పెట్టారు మా మమ్మీ నాకు. ఈ శారీ ఎంత ఎగ్జైట్ అయి తెచ్చుకున్నాను. నాకు బీపీ తెప్పించడానికి కాకపోతే ఇది మొత్తం ఇలా ఊడొచ్చింది. ఫేస్ లైక్ పెట్టండి. చెప్పులు రెడీ అవ్వడమేమో కానీ అన్ని మా అమ్మ సర్దుకోవాలి. మా మమ్మీ పూజ చేసేసి ఎక్స్ట్రా వంట కూడా వేస్తుంది. మా మమ్మీ ఈ మధ్యనే 4 స్టవ్ కొనుక్కుంది. ఇంకంతే వంటలు చేస్తూనే ఉంది. కానీ ఏం చేసినా హెల్ప్ చేసేది నేను ముట్టుకున్నా చంప పగులుద్ది కోసినానని బుడింగిలాగా ఈ రోజు ముట్టుకుంది నేనే వచ్చింది. నిన్న ఎవడరా చపాతీలు చేసింది? ఆమ్లెట్ ఎవడరా చేసింది? చపాతీలు నాకు ఎట్లా వస్తే అట్లా చేస్తా. ఊరిలాగా అందరూ ఒకటేదా చేయరు వంట. నీలాగా చేయాలంటే నీలాగా మళ్ళీ ఎవరో ఒకరు పుట్టాలి. పెద్ద చేస్తే కూడా తిడుతుంది. మిలిక్ హోమ్లెస్. నెత్తికి నిన్న రాత్రి నూనె పెట్టుకోవడం మర్చిపోయినా కాబట్టి నూనె పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆగాను. నేను ఎందుకు ఇంకా మా ఇంట్లో పూజ అయినా నేను స్నానం చేయలేదు అనే ఫీలింగ్ మీరు ఉంటే ఐమ్ ఆన్ మై పీరియడ్స్. సో నాకు అలా లేదు ఎక్కడికి. నేను ఏం చేసినా ఎవరికి ఫరక్ పడదని చెప్పి మా ఇంట్లో వాళ్ళు నన్ను బైకాట్ చేశారు. అందుకే నేను మెల్లగా పనులు చేస్తాను. ఆల్సో స్టమక్ పెయిన్, వీక్ పెయిన్, ఆల్ పెయిన్స్ కమింగ్స్. అందుకని నా ఫ్యాన్స్ సౌండ్ వస్తుంది అనుకుంటా. ఓకే, స్నానం చేసి వచ్చి ఇట్లా ఇట్లా ఏమంటారు అని ట్రాన్సిషన్ చేసి దహనం చేశాను. ఇది కొత్త టీషర్ట్. నాకు ఇంట్లో దేవుళ్ళ దగ్గర అలా చేయట్లేదు కానీ నేను మాత్రం కొత్త బట్టలు వేసుకుంటున్నాను ఈరోజు. సాయంత్రం శారీ ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఇప్పుడు తల దూపుకొని మళ్ళీ కూర్చొని రెస్ట్ తీసుకోవడం. రెస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. అనవసరమైన ఆవేశాలు పడి టీవీలో యాడ్స్ చూపిస్తారు కదా అని చెప్పి మీరు ఆవేశపడి ఎగిరి అయ్యి పని చేయకండి, రెస్ట్ తీసుకుంటాం. దట్స్ ఆర్ హోమ్ ఫర్ యూ పీపుల్. అది మా పక్కిల్లు, మా తులసి మొక్క. పూజ చేశారు. మెంటల్ మాడమంది ఏదైనా తెలుసా మంచిగా మీ ఇంట్లో కూడా బజ్జీలు వేసుకుంటారా? మా ఇంట్లో వేసుకుంటాం. మా మమ్మీ వేస్తారు. ప్రతి పండగకి బజ్జీలు వేస్తారు. పొద్దు నుంచి ఫుడ్ పెట్టారు మా మమ్మీ నాకు. పసులు మెరపల్లంతా వచ్చేసి తూములు వస్తుంది అనుకో. This person who's doing these people. ఇందాక నేను ఒక పక్కిల్లు చూపించాను కదా, ఆ ఇల్లు వాళ్ళు. మేము సాయంత్రం మంచిగా రెడీ. నేను ఎందుకు హోమ్లెస్ లాగా ఉన్నాను? దే ఫిగరింగ్ అవుట్ వేర్ టు పుట్ బొట్టు. And you will see the rider. మా ఇంట్లో రోజు మెను భక్షాలు, మీరేమంటున్నారు, గుగ్గిళ్ళు, వంకాయ బజ్జీ, చిత్రాన్నం అంటాం, బెల్లం చారు, వంకాయ. 3 hours later. ఇప్పుడే నిద్రలోంచి ఇప్పుడంటే కాసేపు అయింది లేచి జుట్టు తూకం కూడా దూకలేదు. పొద్దు నుంచి కొంచెం లోలో ఉంది. గుడికి ఎలాగో వెళ్ళాను కదా, రెడీ అవ్వడం ఎందుకు, ఇలాంటివన్నీ ద ఎమోషనల్ రోలర్ కోస్టర్ అవుతుంది. సో లెట్స్ సీ ఇఫ్ వి విల్ కొంచెం సున్పిన్ పెట్టుకొని ఫేస్కి అండ్ దెన్ వి విల్ గెట్ రెడీ. సున్ని పిండి పెట్టుకున్నాను. నన్ను వదిలేసి గుడికి వెళ్తున్నారు వీళ్ళు. వచ్చింది నాకు ఆవిడకి ఎక్కడ లేని కంగారు ఉంటుంది. ఏం చెప్పింది, వాకులు తెచ్చిందని వచ్చింది. సో దిస్ ఈజ్ మై సారీ. లెట్స్ ఎందుకు రెడీ అవుతున్నా అంటే నాకు కూడా తెలియదు. ఊరికే రెడీ అయ్యి ఫోటోస్ తీసేసి మళ్ళీ తీసుకున్నాను. నేను శారీ ఒక్కదాన్ని ఉన్నప్పుడు ప్లీట్స్ ఎలా పెట్టుకుంటాను. ఈ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయండి, బట్ స్టిల్ చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్తాను. ఏక్ క్లిప్ चाहिए. ముందు శారీ ఎట్ సైడ్ చూసుకోవాలి.
ఫస్ట్ ఇలా చేత్తో బేసిక్ ప్లీట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక పిన్తో దాన్ని సెక్యూర్ చేసేసుకొని ఇలా ఇంట్లో కర్టన్ రాడ్ ఉన్నా లేకపోతే డోర్ ఉన్నా లేకపోతే కబర్డ్ డోర్ ఉన్నా ఇలా పెట్టుకొని క్లిప్ ఆర్ క్లచ్ పెట్టేసి దాని కింద ఇలా ప్లీట్స్ చేత్తో మన చేతి వెడల్పు ఇలా ప్లీట్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ సైజ్లో వస్తాయి. అండ్ వాటిని అన్నిటినీ ఒక పిన్తో సెక్యూర్ చేసుకుంటూ పోతే జరుపుకుంటూ వెళ్ళాలి. జరుపుకుంటూ మళ్ళీ అదే క్లిప్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది ఐరన్ అయినట్టే నీట్గానే వస్తుంది. ఇంకా మీకు ఎంత కావాలంటే అంత హైట్ చూసుకొని యూ కెన్ స్టాప్ ఇట్ దేర్ అనమాట. ఫేస్ వాష్ కరికే ఆయా, మాయిశ్చరైజర్ పెట్టేసుకొని చీర కట్టుకుంటాను. చీర కట్టుకున్న తర్వాత ఐ విల్ గెట్ రెడీ. టైలర్ భయ్య సక్సెస్ఫుల్లీ ఎవరి కొలతలో నాకు కుట్టినట్టున్నాడు. నా హ్యాండ్ అట్లీస్ట్ ఎక్కట్లేదు, అంతలాగా నేనేం అవ్వలేదు. ఏదో అడ్డంగా కుట్టేశాడు. నాకు ఆల్రెడీ తిక్కగా ఉందంటే ఏదో ఒకటి నా ప్రాణానికి. నాకు బీపీ తెప్పించడానికి కాకపోతే మనకి ఏదో ఒకటి అవ్వాలి కదా. నేను సక్సెస్ఫుల్లీ హ్యాండ్ ఇలా కుట్టించుకున్నాను. లైక్ ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. తప్పు కుట్టాడు అది ఇది అని చెప్పి కరెక్ట్గా దీనికున్న కుట్టి తీసాను. ఇది మొత్తం ఇలా ఊడొచ్చింది. రాంగ్ కుట్టి తీసా. దానికి ఇప్పుడు మళ్ళీ పిన్ పెట్టాను. ఓకే ఓకే, కంట్రోల్. ఈసారి ఎంత ఎక్సైట్ అయి తెచ్చుకున్నాను. ఆ ఎక్సైట్మెంట్ మొత్తం తీర్చేస్తుంది నాకు. నేను చాలా ఎక్సైట్ అవుతాం కొన్ని విషయాలకి. అండ్ దెన్ అట్ ద ఎండ్ బొక్కలే అనే పాయింట్ వస్తుంది. ఆ బొక్కల పాయింట్లో ఉన్నాను నేను. అంత కక్ష ఎందుకు నా మీద నీకు? కర్ణం మల్లీశ్వరిలో ఉన్నా. ఏం కుట్టాడు, చెత్తలా కుట్టాడు. నా కోపం. ఏదో కాంప్లికేటెడ్ కుట్టేసాడు. ఇదేదో ఏదో మడతేసాను. లూజింగ్ మై చీర సక్సెస్ఫుల్లీ కట్టుకున్నాను. భయ్యా ఎంత టైట్ కుట్టాడంటే ఇలా అంటే ఇలా వస్తుంది బండ. నేను ఆల్రెడీ లడ్డు ఉంటాను దాని మీద. మేకప్ అంటే ఏదేదో పీకేస్తో పొడి చేస్తా అన్నట్టు ఏం లేదు కానీ సో ఫస్ట్ బేసిక్ మాయిశ్చరైజర్ రాసి దాని తర్వాత ఇలా ప్రైమర్ రాసేసుకుంటాను. ఆ తర్వాత మన దగ్గర స్పాంజులు గింజలు కూర్చున్నాయి పోతా అన్నీ చేత్తోనే వేసి కళ్ళ కింద కన్సిలర్ పెట్టుకోవచ్చు కదా. అంత స్టాంట్లో నేను వేయను, అది ఎవరికి కవర్ అవ్వదు. అండ్ ఐ లైక్ మై ఫేస్ లైక్ దిస్ ఉంది. వై యువర్ ఫేస్ లైక్ దట్? మై ఫేస్ లైక్ దట్ అండి. బ్లాగ్ కోసం నేను ఫ్యాన్ తక్కువ పెట్టుకున్నాను. సో చెప్తాను సరే అంతే. ఆ తర్వాత ఇలా కాంపాక్ట్ వేసేసుకుంటాను. జిమ్కి వెళ్ళాలి గైస్, బండ్లాగా అయిపోయింది. చాలా ఫుటేజ్ తీస్తున్నా, ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఉంటుంది. ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్ పెట్టుకోవాలి, అది కూడా చాలా లైట్గా. ఇట్స్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఐలైనర్ పెట్టుకుంటున్నా. నాకు ఇప్పుడు ఉంటుంది నా సామెత. జనరలీ మస్కారా పెట్టుకోను, బట్ ఆజ్ లైట్గా పెట్టుకుంటున్నా. ఓవర్ వేస్ ఇప్పుడు మేకప్ స్ప్రే కూడా వేసేది. అండ్ దెన్ అఫ్ కోర్స్ లిప్స్టిక్ పెట్టుకోవాలి కదా. ఏ షేడ్ అని అడగకండి, 2-3 మిక్స్ చేసి పెట్టుకుంటాను నేను. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. జడేసుకుని కమ్మలు పెట్టుకుంటాను. కమ్మలు వెరీ నైస్ బ్యూటిఫుల్ హెయిర్. 2 నిమిషాలు ఊడిపోతుందని నా ఫీలింగ్ ఇది. రేకరా బండు ఇక్కడ పెట్టుకో. చెంపసారులు పెట్టుకోవడం చాలా కష్టం. అసలు ఒకరు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. మా మమ్మీ నామాలు పెట్టుకొని వచ్చింది. దుబ్బా గిబ్బా అన్నారనుకో నన్ను, మంచిగా ఉండాలి చెప్తున్నా. ఐఎమ్ జస్ట్ పుష్టిగా నేను అంతే. మీరందరూ బక్కగా ఉంటే మాల్ న్యూట్రిషన్ నేనేం చేయాలంటే చెప్పులు ఇట్లాంటి గొప్ప జోకులు వేస్తారు మా మమ్మీ. ఫుల్ జర్గ్రా వీడంతా పడుకుంటాడు. ఫుల్ కనిపించట్లేదు. అవి పోస్ట్ పిక్చర్ అవి పోస్ట్ నాకు నేను కూడా కనిపిస్తలేను. బట్ స్టిల్ దిస్ ఇస్ మై ఫోన్లో. మా స్పెక్స్ ఉన్న వాళ్ళ కష్టాలు మీకేం తెలుసా అండి. అంతా రెడీ అయిన తర్వాత స్పెక్స్ పెట్టుకోవచ్చు వస్తుంది. అడ్డంగా
నా లుక్ ఖరాబ్ చేస్తున్నాడు వచ్చి. వెనకాల షిట్ రాలేదు, మర్చిపోయినా నేను. రాదు బట్ ఆ తమ్ముడు నా కాలు మొక్కుతున్నాడు తెలుసు. నా మాట మీద నా బంధనాయాలు. ఇంట్లో మేము ఇట్లా జమ్మించుకుంటాం అనమాట. మా మమ్మీ బాధ మా మమ్మీది. తులసి చెట్టు గురించి బాధపడుతుంది మా మమ్మీ. మా మమ్మీ అవుట్ఫిట్, అరే మా మమ్మీ అవుట్ఫిట్. ఇక్కడ నా ఫోన్ 1% ఛార్జింగ్ వచ్చింది. నేను అందుకని ఛార్జ్ పెట్టడానికి వచ్చాను. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ ఫోటోస్ తీస్తాం. ఇప్పుడు వీడియో తీస్తున్నా. నేను వ్లాగ్ కోసం ఒక షార్ట్ తీసుకు ఆవిడికి వాళ్ళ ఆడిది. ఇలా లైట్ ఉంది గైస్, బాగా వస్తారు. అందమైన భామలు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ దసరా? మై రూమ్ రైట్ నౌ ఇస్ లైక్ దిస్. రెడీ అవ్వడమేమో కానీ అన్నీ మనమే సర్దుకోవాలి. అక్కడ ఇంకొంచెం సర్దాలి, పడుకుంటా కదా ఎలాగో సర్దలేదు. యా, ఒకసారి నేలంతా కూడా క్లీన్ చేసి. ఈరోజు ఐలైనర్ భలే వచ్చింది. ఓకే బాయ్. రూమ్ అంతా క్లీన్ చేసి గెట్ రెడీ విత్ మీ అయ్యి ఇదంతా తీసుకునేసరికి బాబాయ్, ఓ మై గాడ్, ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా. అది ఎలా వస్తుందో ఏమొస్తుందో కూడా తెలియదు. బట్ ఫ్రెష్ అయ్యి కూర్చున్నా. ఓ మై గాడ్, టూ టైర్డ్, ఆల్రెడీ ఎనర్జీ లేదు. ఐ ఆర్డర్డ్ సమ్ ఫుడ్, తెప్పించుకొని మరి. That was Dasara vlog, guys. See you in the next vlog. Bye-bye. Hey, Nissan.